ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చట్లలా మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. ఓ దిక్కేమో రాహుల్ గాంధీ సారు మోడీ సారు మంచోడు కాదు, ఆయన పాలన చక్కగా లేదు, అన్ని వేస్ట్ పనులు చేస్తాడు, మందిని ముంచుతాడు, జనాలను గోస ఉచ్చుకుంటాడు అని రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుక్కుంటా రాగాలు తిత్తాడు కదా. ఇక మన రేవంత్ సారేమో మోడీ సారు తోపు, నాకు బడేబాయి, ఏం చేసినా అద్భుతం, అపూర్వం, అమోఘం అని డప్పు కొట్టే పని పెట్టుకున్నాడేందోల్లా. అసలు రేవంత్ సారు పువ్వు పార్టీ ముఖ్యమంత్రి, షెయి పార్టీ ముఖ్యమంత్రి? ఇగో గిట్లనే అనుమానపడుతుర్రు షెయి పార్టీ లీడర్లే. ఎట్లనో సూదురట పారి. ఢిల్లీలో ఏఐ సమిట్ అనే పేరంటం పెట్టే కదా సెంటర్ సర్కారోళ్ళు. ఆడికి ఎక్కడెక్కడోళ్ళు వచ్చిర్రు. రోబోలు చూసుకుంటా టెక్నాలజీ గురించి అరుచుకుంటా చేతులు కలుపుకుంటూ ఉన్నారు. అసలు ఈ ఏఐ సమిట్ బేకార్ సమిట్, మన దేశం ఇజ్జత్ తీస్తురని మోడీ సార్ మీద గర్మవుతుండు. ఇంకో దిక్కు మన రేవంత్ సారేమో గదే పేరెంటానికి పోయి వహ్వా వహ్వా సూపర్ డూపర్ మోడీ సార్ ఈ పేరెంట్ అని మస్తు పెట్టిండు, అందరికి అక్కడికి వచ్చే పేరెంటం ఇది, నాకు చాలా నచ్చింది అని స్పీచ్ దాంచిండోలా. ఓ దిక్కు రేవంత్ సారు ఇట్లా ఏ సమిట్ సూపర్ డూపర్ అని స్పీచ్ దాంచుతుంటేనే ఇంకో దిక్కు షెయి పార్టీ కార్యకర్తలు ఆ పేరెంటానికి వచ్చి అంగిరిప్పి మరీ నిరసన చేసిరు. ఇదేం పేరెంటం, మన దేశం మర్యాదను మంటలు కలిపే పేరెంటం అని ఇగో గిట్లా నిరసన చేసిరు. అగో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసిరట, వాళ్ళను అరెస్ట్ కూడా చేసిరట రేవంత్ సార్ ముంగట్ని. ఈడ చిత్రం చూడు, కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలేమో ఈ పేరెంటాన్ని సెంటర్ సర్కారులను తిట్టుకుంటా నిరసన చేస్తా అంటే, అదే పేరెంటల్లా అదే షెయి పార్టీ రేవంత్ సారేమో గిట్ల తారీఫ్ చేసిండు. ఇక చెప్పు కథ అంటే ఇప్పుడు రేవంత్ సారు షెయి పార్టీ లీడరా పువ్వు పార్టీ లీడరా అంటే ఇటు ఇజ్జత్ పోయింది ఎవరిదోలా, రాహుల్ గాంధీదే కదా. ఓదికేమో రాహుల్ గాంధీ ఈ పేరెంటం మీద నిప్పులుగా అక్కుడు నిరసనలు చేస్తుంటే, అదే టైంలో రేవంత్ సార్ ఏమో గిట్లా మోడీ సార్ను మెచ్చుకుంటుండంటే అసలు రాహుల్ గాంధీని ఈ రేవంత్ సారు కలమాకు లెక్క తీసి పడేసినట్టే ఓడుతుందట చాలా మందికి. ఇట్టనే అంటురు షెయి పార్టీ లీడర్లు. నిజంగా మన తెలంగాణ రైతు బతుకు అమాసనే అయిందోళ్ళ. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు రాజు లెక్క బతికిన రైతులు 2.5 ఏండ్ల సంది గోసంటే గోసపడుతురు. మన షెయి పార్టీ పాలనలా రైతు బంధు చక్కగా రాలే, రుణాలు మాఫీ చేయలే, ఇక యూరియా బత్తాల కోసం ఎంత తన్లాడినమో లోకమంతా చూసే ఎట్లనో గట్ల పంట పండితే పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక మునిగిపోవట్టే. ఆగో రేవంత్ సార్ పుణ్యాన ఈ రైతులు ఎట్లా తండాడుతున్నారో చూడుర్రి. మహబాద్ జిల్లా కొత్తగూడల కూరగాయల సంతను అడుగుతాంది. అగో టమాటాలు ఓడొచ్చిండు, జనం చూడు ఎట్లా ఎగబడుతురో, పుక్కట్ల వంచుతుర్రోళ్ళ టమాటాలను. ఎవరిదన్నా బర్త్డే ఉన్నదా లేకుంటే బంపర్ ఆఫర్ దక్కిందా, టమాటాలను పుక్కట్లకు వంచుడేంది అనుకునేరు. ఇదంతా రేవంత్ సారు వారి పాలన వైభవం. సారు పాలనలా రైతులు వాడుతున్న గోస ఇది. ఎట్లనో గట్ల తిప్పాలు వాడుకుంటా పంటలు పండితే మార్కెట్ల గిట్టుబాటు ధర రాలే, రూపాయికి రూపాయిన్నరకు కొంటురట. ఎంత అన్యాయం చెప్పు. కిందకేనా కష్టపడి పండించింది, ఎంత బాధ అనిపిస్తుందోలా. ఆ పైసలు కూడా సర్కారే ఉంచుకొని అనుకుంటా ఈ రైతులు ఈ టమాటాలను అక్కడికి వచ్చిన జనాలకు ఫ్రీగా మంచి నిరసన చేసిరు. నిజం చెప్తున్నా, ఏ రైతును మెసిరిచ్చినా కళ్ళ పొంట నీళ్లు పెట్టుకుని కష్టాలు చెప్పుకుంటురోలా. అప్పట్లోనే మంచిగుండే ఈ షెయి పార్టీ నమ్మి మోసపోయినాం అనుకుంటా గుండెలు బాదుకుంటారు.
గిట్టుబాటు ధర రాలేదు, బీరగాళ్ళు కొట్టలేరు, అమ్ముతే ఏం చేయాలో తెలియక అటు తిప్పడానికి ట్రావెల్ ఖర్చులు సరిపోట్లేవని సపరేట్గా రైతులకే ఫ్రీ. 2 రూపాయలు కూడా ధర పలుకుతలేదు అన్నదా. టమాటా రైతులు పరిస్థితి గిట్లుంటే ఇగో వీళ్ళ తండ్రాట చూడు. ఇంకా యూరియా తిప్పలు తప్పుతనే లేదు మన కాడ. ఓ దిక్కు యాసంగి కోతలు యాళ్ళ దగ్గర పడుతుంటే ఎరువులు మాత్రం దొరుకుతలేవు. ఏంది అసలు? అరే ఒక్కసారి 2 మాటలు అంటే ఏమో అనుకోవచ్చు, ప్రతిసారి గిదే కష్టమా? గింతగానం కరువా? ఈ యూరియా అయ్యే శాతగాని సర్కారు ఉండేందుకని రైతులు రోడ్ల మీదనే ధర్నాలకు దిగిర్రు. ఇక సర్కారు యూరియా కావాలంటే యాప్లో బుక్ చేసుకోవాలని చెప్పే కదా. పాపం ఈ ముసలోళ్లకు యాపులు గీపుల గురించి ఎరికేనా? వాళ్ళ కాడ ఫోనే ఉండదు. ఇంకా అలా యూరియాలను ఎట్లా బుకింగ్ చేసుకుంటారోలా? ఇగో గిట్టనే గోస చెప్పుకుంటురు. ఫోన్ ఉంది, ఆ చిన్న ఫోన్లో మాకు ఆ చిన్న ఫోన్ షేరింగ్కి వస్తలేదు, ఆ బుకింగ్ అయితే లేదు, యాద్ అయితే లేదు. పెద్ద ఫోన్ అనుకుంటే ఆ పెద్ద ఫోన్ ఇంకా కొట్టగానే అది బుకింగ్ అయిపోతుంది. అది మాకు ఒక్క ఏరియా సంచి వస్తలేదు, యాద్ వస్తలేదు. ఒక నెల రోజులు అది తిరగబట్టి యాద్ వస్తలేదు. అది ఎప్పటి రోజులే అది లైన్లను పోయిన నిలబడి మేము తీసుకుపోతుంటే ఒక సంచి 2 సంచులు దొరుకుతుంటే తీసుకుపోతుంటివి, అంతా చేస్తుంటివి. ఇప్పుడు యాది ఒకటి దొరుకుతలేదు మాకు. మా పరిస్థితులు ఏంది? ఇబ్బంది అవుతుంది. ఇదివరకు మాకు లైన్లో నిలబడినా దొరికేది, యాప్ అయినాక ప్రాబ్లం అవుతుంది. యాప్ అంటే కరెక్ట్ 10:30 అంటారు. 10:30కి మేము చూసుకుంటుంటేనే అది కనుమూసుకుంటేనే అది వనుకో పోతుంది, మాకు దొరుకుతలేదు. అదే వచ్చింది పాత పద్ధతి. యాప్లో అంటే వనుకో దొరుకుతున్నది, వనుకో దొరకలేదు. ఇగో గిది మన తెలంగాణ రైతుల పరిస్థితి. ఓ పెట్టుబడి పైసలు ఇయ్యరు, స్కీములు చక్కగా లేవు, ఎరువులు యాళ్ళకి ఇయ్యరు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితి. రైతులు గిట్ల తాండ్లాడుతుంటే మన ముఖ్యమంత్రి మంత్రులేమో వాళ్ళ పర్ఫార్మెన్స్లు చెప్పుకునేందుకు ఢిల్లీలో అడ్డాయేసి ఇక్కడ జనాలు ఎట్ననవో అని ఏమన్నా గాని అన్నట్టే ఉన్నది కథ. ఇగో గిట్టనే గరమైతురు అలా రైతులు. కాదులా మనకు బయట ఏడ న్యాయం జరగకుంటే ఏం చేస్తాం? కోర్టుకు పోతాం. కోర్టులో బరాబర్ న్యాయం దక్కుతుంది. ఆడ అందరు మంచోళ్ళు ఉంటారు, పని చేసేటోళ్ళు అందరూ జనం కోసమే ఉన్నారు. నియత్గల్లోళ్ళు అని అనుకుంటావా? కోర్టు అంటే గదే కదా. కానీ ఆఖరికి కోర్టులో కూడా లంచగొండులు మోపారు కాదు, ఆడ కూడా పైసలు ఇవ్వండి పనులు నడవయట. అగో గబ్బుపల్పల్లి కోర్టులో పనిచేసే పనిమంతులు చూడు ఏమి విగ్రహం పెట్టుకున్నారో. అయ్యో గీ ఇద్దరక్కలు ముఖం దాసుకొని మరి ఎక్కెక్కి ఏడుస్తురు కదా. ఏం కష్టం వచ్చిందో, ఎవరికి ఏమైందో, పాపం వీళ్ళకు ఎన్ని రందులున్నాయో అని అనుకోకురి. ఈ ఇద్దరు అక్కలున్నో పక్క పొంటున్న పెద్దన్న వీళ్ళు లంచగొండే ఆఫీసర్లు. ఆ లంచాలు కూడా ఏడ తీసుకుంటురు అనుకుంటురు అదాలత్లా. భూపాల్పల్లి కోర్టులనుల్లా ఏదో ఒక కేసుకు సంబంధించి కాగితం తీసుకునే పని పడ్డది ఒక అన్నకు. ఆ కోర్టులో పనిచేసే ఈ ఆఫీసర్లు ఇయ్యాలి, కానీ ఇట్లా ఇయ్యాలంటే మాకేంది అని బేరం అడిగిరట ఈ 3 ఆఫీసర్లు. ఆ కాగితం కోసం 5,000 లంచం అడిగిరట. ఇక చెప్పు కదా, కోర్టుల లంచాలేందోలా ఇక ముచ్చట ఏసీబీ ఆఫీసర్లకి ఎరికైంది. వాళ్ళు మంచిగా ప్లానింగ్ తొనిపోయారు, లంచం తీసుకుంటుంటే దొరకబట్టిరు. అగో దొరికినాక చూడు ఎట్లేడుస్తురో, ఏమో కష్టం వచ్చినట్టే కాదు. దొరికినందుకే వీళ్ళు గిట్ల ఏడుస్తుంటే, లంచాల కోసం సతాయిస్తుంటే పాపం జనాలు ఎంత తన్నాడిరు కావచ్చు, వాళ్ళు ఎంత ఏడ్చిరై ఉండాలి. ఈ లంచాలు పాడుగాను గిట్ల తయారైతురేందోలా అసలు. ఆఖరికి రోడ్డు పనులకు కూడా లంచాలంటే ఏంది అసలు? ఒక వ్యవసాయదారుడు సివిల్ దావా నమోదు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ జడ్జి గారు ఈ ఫిర్యాదుదారునికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పు కాపీ కొరకు కాపీ సెక్షన్లో అప్రోచ్ అయితే అతను 20,000 రూపాయలు ఇస్తేనే నేను కాపీ ఇస్తా అని చెప్పాడు. సో
సో అంత ఇచ్చుకోలేను అని చెప్పి మళ్ళీ అతను రిటర్న్ పోయి తేదీ 13వ తారీఖు నాడు మళ్ళీ వచ్చి సార్ నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను ఏమైనా తక్కువ చేయండి అని అంటే 5,000 ఇవ్వమని అక్కడ డిసైడ్ అయింది. ఏసీబీ ట్రాప్ ప్రకారంగా మొదట రజితకు డబ్బులు ఇవ్వగా ఆ చరణ్ని తర్వాత రజిత సునీత ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. భూపాలపల్లి కోర్టుల గట్లయితే ఇటు పెద్దపల్లి జిల్లా మందినికాడికి రానిగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే అన్ని చక్కగా ఉన్నా గానీ ఇక్కడ ఆఫీసర్లకు లంచాలు ఇవ్వాలన్నట. ఇదేం పద్ధతి చెప్పురి? ఇగో గిట్లని రిజిస్టర్ ఆఫీసరును డాక్యుమెంట్ రైటరు లంచం తీసుకుంటుంటే ఆఫీసర్లు దొరకబట్టిరు. కాదు చేసేది సర్కార్ ఆఫీసులు కొలువాయే, నెల నెలా జీతాలు రావట్టే. అయినా కానీ వీళ్ళకు లంచాల మీద గింత ఆపత్తి ఎందుకు కావచ్చు? పైసలు ఏమన్నా చెట్లకు కాస్తానయా, పుట్టలలో ఉడతానయా? పని చేయాలంటే పైసలు ఇచ్చుడే కావాలి అని రుబాబు చేసుడేందు. గిట్ల లంచాలు పైసలు తిని ఏం బాగుపడతారు? తిన్న తిండి ఏమైనా పేకి పడుతుందా? బరకతుంటుందా? ఏందో ఏమో పోరి. ఎంతమంది అరెస్ట్ అయినా ఎంతమంది 8 తీర్ల దొరికినా తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఎన్నడు మారుతారో ఏం పాడో వీళ్ళు. ఇక ఇంకొక్క ముచ్చట ఉన్నది. ఇక ఒక్క ముచ్చట చూస్తే ఒక చిత్తం అవుతుంది. చూద్దామా? గిదేగా ముచ్చట, దొంగల ముచ్చట. అసలు జోగిపేటల జాతిరత్నాలు ఉంటారని అంటారు గాని కొందరు దొంగలు కూడా మోపైర్రోలా. పాపంకి పెద్దమ్మ ఏమంటాందో ఈనుర్రి అటెన్క చెప్తా గాని. ఏమైందమ్మా? ఏమాయే? ఏమో రంది పెట్టుకున్నావు? అల్లూరు నుంచి వచ్చి జూపేట్ల దిగి మళ్ళీ బస్సు ఎక్కడానికి పోతున్నాం. బ్యాగ్ పట్టుకొని పోతున్నా. అందులో ఒక హ్యాండ్ బ్యాగ్లో మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుని సంగారెడ్డి పోతున్నా. అది మెదక్ బస్సు పటన్ చెరువు పోతుంది. అందులో ఎక్కుదామని పోయినాం. ఇక అందులో ఇట్లా పట్టుకొని పోతున్నా. ఎప్పుడు తీసుకున్నదో తెలియదు. పోయింది. అందులో బంగారం ఉండే, పైసలు ఉండే. బంగారం 12 తులాల బంగారం, 8,000 పైసలు. అగో పాపం, ఈమె బ్యాగును ఎత్తుకోపోయిర్రట. అది కూడా లేడీ దొంగనటనులా. ఇక పాపం ఈమె బ్యాగ్లా 12 తులాల బంగారం నగదుండే. ఎప్పటి సంది ఈమె మీద నజరేసిందో ఆ దొంగ అక్క బస్టాండ్లో ఈమెను మతపరిచి బ్యాగును కొట్టేసింది. పాపం కదా, ఆమెకు చేతులు ఎట్లా వచ్చినాయో, ఇంకెంతమందిని ముంచిందో. కాదులా, ఈ నడుమ దొంగలు బాగా దూసుకుపోతుర్రు కదా. పగలేదు రాత్రి లేదు, 24 గంటలు డ్యూటీలనే ఉంటుర్రు. తాళం వేసిన ఇళ్లను పోతం చేస్తాండ్లు. లేకుంటే ఇండ్లకు కత్తులు కటార్లతోనొచ్చి బెదరగొట్టి నిలువు దోపిడీ ఎత్తాండ్లు. మరి వీళ్ళకి నడుమ గింతగానే ధైర్యం ఎట్లొచ్చింది కావచ్చు? అంటే పోలీసోళ్ళు ఏం చేయరన్న గుండె ధైర్యమా? దొరికినా ఏం గత్తి బేలు మీద బయటికి రావచ్చన్న ఉపాయమా? ఏం దొంగలో ఏం పాడో. ఇవి ఆల్చి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన టీ న్యూస్.